బంగ్లాదేశ్లో అరాచకం రాజ్యమేలుతోంది. బంగ్లాదేశ్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని పీఠాన్ని వదిలి హసీనా దేశాన్ని విడిచి పారిపోయినా ఇంకా దమనకాండ కొనసాగుతోంది. ప్రభుత్వం కూలిపోవడంతో అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. 450కి పైగా మృతుల సంఖ్య పెరిగింది. హసీనా పార్టీ నేతలు సానుభూతి పర్లే టార్గెట్గా హత్యలు జరుగుతున్నాయి. హీరో శాంతో ఖాన్, అతని తండ్రి సలీం ఖాన్ దారుణ హత్యకు గురయ్యారు. సలీం ఖాన్కు హసీనా ఆమె పార్టీతో సన్నిహిత సంబంధాలున్నాయి. హసీనా తండ్రి ముజబిర్ రెహమాన్ బయోపిక్లో శాంతో ఖాన్ నటించారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నారు సలీం ఖాన్. బెంగాలీలో సినిమాలు నిర్మించారు కూడా. ఇక పలు బెంగాలీ సినిమాల్లో శాంతో ఖాన్ నటించారు. తండ్రి కొడుకులను దారుణంగా కొట్టి చంపాయి అల్లరి మూకలు. తొలుత వాళ్ళ ఇంటిపైకి అల్లరి మూకలు రాగానే వాళ్లకు స్థానికంగా ఉన్నటువంటి ఓ రైఫిల్ సహాయంతో ఆందోళనకారులను బెదిరించే ప్రయత్నం చేశారు, చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆందోళనకారులు రెచ్చిపోయారు. ఆ ఇద్దరి తండ్రి కొడుకుల్ని దారుణంగా కొట్టి, రాళ్లతో కొట్టి, కర్రలతో కొట్టి దారుణంగా హతమార్చినట్టుగా తెలుస్తోంది. అల్లరి మూకలను గన్స్తో బెదిరించిన తండ్రి కొడుకుల ప్రాణాలు దక్కలేదు. ఇటు ఢాకాలోని ఓ గాయకుడింటికి కూడా అల్లరి మూకలు నిప్పిపెట్టాయి. ఇల్లు వదిలి పారిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు సింగర్ ఫ్యామిలీ. మొత్తం మీద బంగ్లాదేశ్లో ఇంకా దమనకాండ కొనసాగుతోంది. రిజర్వేషన్ల అల్లర్ల కారణంగా ఇప్పటికే బంగ్లాదేశ్ను ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ప్రధాని పదవిని త్యజించారు. అక్కడి నుంచి దేశం విడిచి పారిపోయారు. అయినప్పటికీ కూడా ఇంకా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. అరాచకం రాజ్యమేలుతోంది. షేక్ హసీనా ప్రధానిగా తప్పుకోవాలంటూ వెల్లువెత్తిన నిరసనలు ఆమె రాజీనామా చేసినా ఆగడం లేదు. సోమవారం సాయంత్రానికి హసీనా దేశం విడిచిన రాత్రి పొడవునా దేశవ్యాప్తంగా దమనకాండ కొనసాగినట్టుగా వార్తలు అందుతున్నాయి. అల్లరి మూకలు యథేచ్ఛగా విధ్వంసానికి దిగాయి. ఇల్లు, దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలకు విచ్చలవిడిగా నిప్పుపెట్టారు. చివరికి పోలీస్ స్టేషన్లను కూడా వదలలేదు. ఓ చోట ఎస్ఐని కొట్టి చంపారు. మరో చోట ప్రముఖ సినీ హీరో ఇంటిపై నిరసనకారులు దాడికి దిగారు. హీరో ఆయన తండ్రిని తుపాకీతో బెదిరించడంతో మరింతగా రెచ్చిపోయారు. ఇద్దరిని కర్రలతో చితకబాది అక్కడే చంపేశారు. జోషోర్ జిల్లాలో హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నాయకుడు హోటల్ను తగలబెట్టడంతో 24 మంది సజీవ దహనమయ్యారు. అటు సోమవారం ఢాకాలో పాక్షికంగా హసీనా తండ్రి బంగ్లా బంధు షేక్ ముజబిర్ రెహమాన్ విగ్రహాన్ని కూడా బుల్డోజర్లతో కూర్చివేశారు. షేక్ ముజబిర్ రెహమాన్ను బంగా బంధుగా పిలుస్తారు. ఆయన విగ్రహాన్ని కూడా పాక్షికంగా కూల్చివేశారు ఆందోళనకారులు. మరోవైపు బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులను దేశవ్యాప్తంగా అల్లరి మూకలు లక్ష్యంగా చేసుకున్నాయి. హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. మహిళలపై ఆకృత్యాలకు పాల్పడ్డారు. హసీనా పలాయన అనంతరం దేశవ్యాప్తంగా కనీసం 100 మందికి పైగా అల్లర్లకు బలైనట్టుగా స్థానిక మీడియా పేర్కొంది. కేవలం హసీనా ప్రధాని పదవి ఉన్నంత వరకే కాదు, సోమవారం మధ్యాహ్నం తర్వాత కూడా జరిగిన అల్లర్లో మరొక 100 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అల్లరి మూకల విధ్వంసం ఎంతవరకు కొనసాగిందో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పటికే 356 మంది చనిపోయారు. హసీనా ప్రధాని పదవి దిగి భారతదేశానికి వచ్చిన తర్వాత మరొక 100 మంది చనిపోయారు. పూర్తిగా దేశవ్యాప్తంగా లూటీలు, దమనకాండ కొనసాగింది. హోటళ్ళు, దుకాణాలు ఎక్కడ పడితే అక్కడ వాళ్లకు నచ్చిన విధంగా లూటీ కొనసాగించారు. మరోవైపు మైనార్టీలైన హిందువులపై కూడా దాడులు కొనసాగినట్టుగా వార్తలు అందుతున్నాయి. ఇక గత నెల రోజుల్లో మరణించిన వారి సంఖ్య మొత్తం కలిపి దాదాపు 450 దాటినట్టుగా తెలుస్తోంది. పోలీసులు, సైన్యం రంగంలోకి దిగడంతో మంగళవారం సాయంత్రానికి పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినట్టుగా చెప్తున్నారు. మరోవైపు న్యూయార్క్లోని బంగ్లాదేశ్ కాన్సులేట్పై కూడా దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. నిరసనకారులు ఆ కార్యాలయంకి చొరబడి ముజబిర్ రెహమాన్ ఫోటోను, వస్తువులను ధ్వంసం చేశారు. ఆ వీడియో కూడా ప్రస్తుతం వైరల్గా మారిన పరిస్థితి. మరోవైపు అటు నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ సారథిగా సైన్యం కనుసన్నలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ ఇంకా అల్లర్లు సద్దుమణగలేదు. అధ్యక్ష కార్యాలయం మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రకటన చేసింది. కేసులో జైలు శిక్ష నేపథ్యంలో యూనస్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఫ్రాన్స్లో ఉన్నట్టుగా తెలిసింది. ఫ్రాన్స్ నుంచి ఆయన బంగ్లాదేశ్ చేరుకోగానే కొత్త ప్రభుత్వ అధినేతగా, తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు. హసీనా సర్కార్ పతనాన్ని ఆయన స్వాగతించారు. ఈ నేపథ్యంలో మరి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు కూడా దేశంలో అలాంటి అశాంతి, అహింస ప్రజ్వరిల్తూనే ఉంటుందా, దీన్ని సైన్యం కట్టడి చేస్తుందా అనేది ఇంకా వేచి చూడాల్సింది. మొత్తం మీద బంగ్లాదేశ్ అల్లకల్లోలంగా మారిన పరిస్థితి.
రిజర్వేషన్ల కోటాకు వ్యతిరేకంగా నిరసనకారులు విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆ ర్యాలీలు హింసాత్మకంగా మారడంతో ఆస్తి ప్రాణ నష్టం భారీగా సంభవించింది. బంగ్లాదేశ్లో దాదాపు 450 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. షేక్ హసీనా ప్రధాని పదవిని విడిచిపెట్టి భారత్లో వచ్చినప్పటికి కూడా ఇంకా అల్లర్లు కంటిన్యూ అయ్యి వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ఇళ్లను కూడా దోచుకోవడం, నిప్పు పెట్టడం చేస్తున్నారు. తాజాగా ఓ హిందూ సంగీతకారుడు, గీత రచయిత అయిన గాయకుడైన రాహుల్ ఆనంద ఇంటికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. సోమవారం మధ్యాహ్నం ఢాకాలోని ధన్మోండిలో ఉన్నటువంటి ఆయన నివాసంపై ఒక్కసారిగా గుంపులుగా దాడి చేసి విధ్వంసం సృష్టించినట్టుగా తెలుస్తోంది. ఈ దాడిలో ఆయన భార్య, కుమారుడు ఎలాంటి ప్రమాదం లేకుండా తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన సంగీత వాయిద్యాలను 3000కు పైగా ఉన్నటువంటి ఆయన సంగీత వాయిద్యాలను పూర్తిగా తగలబెట్టినట్టుగా తెలుస్తోంది. ఇంట్లోని వస్తువులను కూడా ఎత్తుకుపోయినట్టుగా తెలుస్తుంది. ఈ రకంగా అన్ని వర్గాల వారిని టార్గెట్ చేశారు ఆందోళనకారులు. సినిమా వారిని, కళాకారులను, మైనార్టీలను, అలాగే వారికి నచ్చని వారందరినీ అల్లర్ల ముసుగులో విధ్వంసకారులంతా కూడా మట్టుబెట్టే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఏకంగా దేశం మొత్తం లూటీకి పాల్పడ్డారు. ముఖ్యంగా అవామీ లీగ్ కార్యకర్తల ఇళ్లపై దాడులు జరిగాయి. అవామీ లీగ్ కార్యకర్తల ప్రాణాలు తీశారు, కొట్టి చంపారు దారుణంగా. అవామీ లీగ్ కార్యకర్తకు సంబంధించినటువంటి ఓ హోటల్ను కూడా తగలబెట్టారు. ఢాకా, చిట్టాగంగ్ లాంటి ప్రాంతాల్లో పూర్తిగా ఈ అల్లర్లు కొనసాగాయి. పూర్తిగా బంగ్లాదేశ్ ఇంకా అహింస, అశాంతిలోనే కొనసాగుతోంది. మరి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడే నేపథ్యంలో ఈ అల్లర్లను ఆర్మీ ఏ రకంగా కట్టుదిట్టం చేస్తుందనే అంశంపై కూడా స్థానికంగా చర్చ సాగుతోంది. ప్రస్తుతానికి కాస్త సద్దుమణిగినప్పటికీ ఇంకా ఆర్మీ అల్లర్లపై దృష్టి సారించి ప్రస్తుతానికి అల్లర్లను పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది బంగ్లాదేశ్లో.